ఒకసారి ట్రై చేద్దాం, మరి కొత్తగా వచ్చిందట వాషింగ్టన్ డీసీలో. సో నేను కూడా మీతో పాటుగా చూడబోతున్నాను. ఫామ్ బిల్డర్ అనేటువంటిది ట్రై చేస్తున్నాను అనుకుందాం. ఫామ్ బిల్డర్ అనేటువంటి ట్రై చేస్తున్నప్పుడు అది ఎలా ఉంటుంది అంటే, సో ఫామ్ డిజైన్తో పాటుగా ఫామ్ బిల్డర్ అనేటువంటిది కొత్తగా వచ్చినటువంటి ఆప్షన్ అండి ఇది. ఓకేనా. సో ఫామ్ బిల్డర్ అనేటువంటి చూస్తే ఏంటంటే, మన సర్వీస్ నౌలో మన టేబుల్ అనేటువంటిది కూడా మనము ఇక్కడ ఒక గ్రాఫికల్గా, సో డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడాలజీ ద్వారా ఫామ్ బిల్డర్ అనేటువంటిది రావడం జరిగింది. ఓకేనా. సో దాన్ని ఎలా చూసుకోవచ్చు ఏంటంటే, ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ నెంబర్ అనేటువంటిది లుకప్ సేమ్ ఇంతకుముందు మనం ఎలా అయితే తీసుకున్నామో ఓకే ఆ విధంగానే వచ్చేసింది. కానీ మనకి ఇక్కడ తీసుకునేటువంటిది ఏంటంటే, లుకప్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ సో ఏంటంటే ఆ సెక్షన్స్ ఎలా మార్చుకోవాలి ఏంటనేటువంటిది కనబడుతుంది కదా. సో నేమ్ అనేటువంటిది, జాయినింగ్ డేట్ అనేటువంటిది. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే, ఇక్కడ గ్రాఫికల్గా కనబడుతుంది కదా, నేను ఏమన్నానంటే ఈ గ్రేడ్ అనేటువంటిది కాస్త ఓకే. సో గ్రేడ్ అనేటువంటి కాస్త నాకు ఇక్కడ వద్దు, నేను ఇటు నుండి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, ఇలా పెట్టేసుకోండి. సో అప్డేట్ అయిపోతుంది. ఓకే. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది నేను తీసుకొచ్చేసి ఇది ఒక పక్కకు పెడుతున్నాను అనుకోండి, మన ఇష్టం. సో మెథడాలజీ అనేటువంటిది మన ఇష్టం అండి. ఇది కొత్తగా వచ్చినటువంటి ఫ్యూచర్. ఓకే. సో ఇది వాషింగ్టన్ డీసీలో వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి ఫ్యూచరే. జస్ట్ మినిట్ ఐ థింక్. సో దీన్ని తీసుకొచ్చేసి నేను ఇటువైపు జరుపుతున్నాను అనుకోండి, జస్ట్ లైక్ సో ఈ విధంగా పెట్టేశాను అనుకుందాం. ఇలా మనకు కావాల్సినటువంటి ఏదైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఈ ఫీల్డ్స్ను కొత్తగా యాడ్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా మనం సెక్షన్స్ అనేటువంటివి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం కిందికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఫీల్డ్స్ అనేటువంటిది టేబుల్లో ఏమేమి, సో కాంపోనెంట్స్ ఏమున్నాయి, ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, లైక్ సెక్షన్స్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలా అనేటువంటిది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక సెక్షన్ అనేటువంటిది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో జస్ట్ లైక్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ సెక్షన్. సో సెక్షన్ క్రియేట్ చేద్దాం. ఎక్కడ క్రియేట్ చేద్దాం? కింద క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. రైట్. కొత్తగా ఒక సెక్షన్ అనేటువంటి క్రియేట్ చేస్తున్నాను. ఆ సెక్షన్ పేరు పెట్టాలనుకుంటే కూడా సో పేరు పెట్టొచ్చండి. చూడండి ఇక్కడ సెక్షన్కు ఆ సెక్షన్ యొక్క పేరు ఏం పెడదాం అనేటువంటిది చూడండి ఇక్కడ. సో సెక్షన్ ఏం పేరు పెడుతున్నానంటే, నేను ఇక్కడ సెక్షన్ పేరు వచ్చేసి సో ఏమని పెడదాం, న్యూ అందాం. జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ పెడుతున్నాను ఏదో ఒకటి. అది సింగిల్ కాలం కావాలా లేదా డబుల్ కాలం కావాలా, సో 2 కాలమ్స్ కావాలా లేదా సో సింగిల్ కాలం కావాలా అనేటువంటిది కూడా డిసైడ్ చేసుకోవచ్చు. 2 కాలమ్స్ అన్నాను. ఈ 2 కాలమ్స్ లోపల మన ఫీల్డ్స్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవి తీసుకుందాం అనుకుంటున్నాను అనుకోండి. జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ చూడండి, క్లాస్ అనేటువంటి తీసుకొని వచ్చేసి ఇక్కడ పెడుతున్నాను అనుకోండి. సో క్లాస్ అనేటువంటి పెట్టుకున్నాను. దీని పక్కన క్రియేటెడ్ బై అనేటువంటి కూడా తీసుకొస్తున్నాను అనుకుందాం. సో క్రియేటెడ్ బై కూడా తీసుకొచ్చాను అనుకోండి. ఓకే. రైట్. సో ఇలా నేను తీసుకొచ్చేసాను, ఇక్కడ పెట్టేశాను. ఇలా మనం సెక్షన్స్ ఎన్ని కావాలంటే అన్ని సెక్షన్స్ అనేటువంటిది యాడ్ చేసుకోండి. ప్రతి ఒక్కటి ఇక్కడ చూడండి, ఇక్కడే షార్ట్ కట్ మెథడ్గా ఉంది. ఓల్డ్ వర్షన్స్కు ఈ వర్షన్స్కు తేడా ఏంటంటే ఇదే, అంటే డైరెక్ట్గా మనకు లుకప్ అనేటువంటిది డిఫరెంట్గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీన్ని ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు మనం. ఓకే. సో ఇక్కడ ప్రాపర్టీస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా సేమ్ యాసిస్గా ఉన్నాయి. అండ్ ప్రివ్యూ అనేటువంటిది కూడా చూసుకోవచ్చు. సింపుల్గా నేను క్లిక్ చేశాను అనుకోండి, ప్రివ్యూ ఎలా ఉండబోతుంది, ఫామ్ అనేటువంటిది మనకు ఈ బిల్డర్ ద్వారా వచ్చిన తర్వాత ఎలా ఉంటాయి ఏంటనేటువంటిది సో మనకు చూపిస్తుంది. ఓకే. ఓపెన్ ఇన్ యువర్ ప్లాట్ఫామ్ అన్నారు. సో నేను నా ప్లాట్ఫామ్ ద్వారా నేను ఓపెన్ చేస్తున్నాను అనగానే చూడండి ఈ విధంగా రాబోతుందట. సో సెక్షన్స్ అనేటువంటిది ఎలా ఉంటాయి ఏంటనేటువంటి ప్రతి ఒక్కటి కూడా నేను సో చెక్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. ఇది ఫామ్ బిల్డర్ చేసేటువంటి విధానము. సో ఫామ్ బిల్డర్ ద్వారా నేను చేసుకొని సింపుల్గా సేవ్ అన్నాను అనుకోండి. సేవ్ అనగానే ఏమవుతుంది, నాకు ఫామ్ బిల్డర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది సేవ్ అయిపోయింది. ఓకే. సో ఈ విధంగా నాకు నచ్చిన విధంగా మనం సెక్షన్స్ అనేటువంటిది పెట్టుకోవచ్చు. నచ్చిన విధంగా మనం సో దీన్ని డిఫాల్ట్ వ్యూలో చూడడం అయితే జరుగుతుంది.